మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కొందరు అంటే నటుడు, యాక్టర్ 'పృథ్వీ' గారు చేసినటువంటి ఒక ట్వీట్ దీనికి చాలా బలం చేకూరుస్తుంది. కొందరు జనసేన, టీడీపీ సోదరులు వీటిని నాకు షేర్ చేయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఎవరిని చెడు కోరుకోను. కానీ ఇటువంటి ఉన్మాదులు ఉన్నటువంటి దేశంలో బ్రతుకుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. అంటే రీసెంట్‌గా మనందరికీ తెలుసు. నటుడు, దర్శకుడు, రచయితగా అలాగే వైఎస్ఆర్‌సీపీ మాజీ నాయకుడిగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన అత్యంత హీనమైనటువంటి భాషతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని వ్యక్తులను బాధించటమే కాకుండా బెదిరించటం, ఆ కుటుంబ ప్రతిష్టను దిగజార్చడానికి సంబంధించినటువంటి కేసుల్లో ఆయన కేసు వెళ్ళటం, అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇది ఇంకా ఆగినటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు అన్నట్టుగా నటుడు 'పృథ్వీ' గారు చేసినటువంటి ఒక ట్వీట్ ఈరోజు అటు నారా లోకేష్ గారిని, నాగబాబు గారిని, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఆయన ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఒకసారి అవేంటనేది కూడా చూద్దాం. ట్రోల్ కూటమి అని చెప్పేసి ఒక ఈ ట్విట్టర్లో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ దానికి సంబంధించి పాలిటిక్స్లో క్యారెక్టర్ లేని ఎల్ అనే ఒక మనం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కొడుకు పవన్ కళ్యాణ్ వాడిని మా జగనన్న కుక్కతో కూడా కంపేర్ చెయ్యము, తల్లిని ఇంకా మళ్ళీ ఎల్ అనే దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఒక దాన్ని, అన్ని లకారాలు ఎకారాలే ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా. ఆ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అవన్నీ పేజీలు స్క్రీన్ షాట్లతో సహా తీసి ఆయన పెట్టడం జరిగింది. అలాగే కొన్ని వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇంకొక వెబ్సైట్, దీంట్లో కూడా రుక్మిణి 4th వైఫ్ పీకే పిఠాపురం గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఒకటి, అలాగే సందీప్ పంచకర్ల ఈజ్ ఎ గే అని చెప్పేసి అత్యంత దారుణమైనటువంటి భాషను వీళ్ళ వాడుతూ ఉన్నటువంటి పోస్టులను నటుడు 'పృథ్వీ' గారు అటు జనసేన పార్టీలో ఉన్నారు, అలాగే 30 years ఇండస్ట్రీ అనే పేరుతో ఆయన క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది ఆ టైంలో. ఆయన చేసినటువంటి పోస్ట్ మనం చూడవచ్చు. అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది సైకోలు, పేటీఎం బ్యాచ్ ఉన్నారో వీళ్ళు ఇంకా 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 ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అనటానికి నటుడు 'పృథ్వీ' గారు చేసినటువంటి ఈ ఒక ట్వీట్ ఆధారంగా మనం చూసుకోవచ్చు. ఆయన చాలా లింకులు కావచ్చు, ఫోటో స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఆ పేజెస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా అటు నాగబాబు గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని, నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా చెప్పాలంటే అంతకు ముందు నుంచి మొదలుపెట్టినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ ఒక నీచమైనటువంటి సంస్కృతికి మొదలుపెట్టినది మన అందరికీ తెలుసు. అటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎవరు వచ్చినా సరే తల్లిని, చెల్లిని కూడా, షర్మిల గారిని కూడా వదలకుండా అత్యంత హీనమైనటువంటి భాషతో, సమాజంలో ఎవరు మాట్లాడలేనటువంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఒక ఉన్మాదుల్ని తయారు చేసినటువంటి పాత్ర వైఎస్ఆర్సీపీది. సో ఈ 5 ఏళ్ల పాటు చాలామంది అలాంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి కొంతమందిని లోపలేసి కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, పేటీఎం అండ్ సైకో బ్యాచ్కి కొంత గుణపాఠం చెప్తున్నారని చెప్పి అనుకుంటుంటే, ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్పిన తర్వాత ఈ ఉన్మాదం అనేది ఇంకా కొనసాగుతుంది అనేది స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అవే కంటిన్యూ అవుతున్నాయని కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కంట్రోల్ చేయలేక చాలామంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయట్లేదు అన్నారు. కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా కానీ ఇలాంటి ఉన్మాదుల్ని, సైకోల్ని ఇంకా ఎందుకని ఆపలేకపోతున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటివి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్యాంపెయినింగ్ కూడా చాలా బలంగా చేస్తుంది. సోషల్ మీడియాని మంచి కోసం వాడండి, చెడు కోసం కాదు. అది ఏ కుటుంబం అయినా సరే, వైఎస్ కుటుంబం అయినా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అయినా, నారా కుటుంబం అయినా, లేకపోతే నందమూరి కుటుంబం అయినా, ఇంకో కుటుంబాన్ని అయినా కించపరుస్తూ ఫోటోలు మాఫింగ్లు చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సైకోల్ని ఇంకా ఎందుకని ఆపలేకపోతున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటివి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్యాంపెయినింగ్ కూడా చాలా బలంగా చేస్తుంది. సోషల్ మీడియాని మంచి కోసం వాడండి, చెడు కోసం కాదు. అది ఏ కుటుంబం అయినా సరే, వైఎస్ కుటుంబం అయినా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అయినా, నారా కుటుంబం అయినా, లేకపోతే నందమూరి కుటుంబం అయినా, ఇంకో కుటుంబాన్ని అయినా కించపరుస్తూ ఫోటోలు మాఫింగ్లు చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ కుటుంబాన్ని కానీ, ఆ కుటుంబంలోని వ్యక్తులను కానీ దుర్భాషలాడటంతో పాటు
వాళ్ళ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు బెదిరింపులకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఆగాలి అనే ఉద్దేశం, సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఇప్పటికే డిజిటల్ క్యాంపెయినింగ్ చేస్తుంది. అయినా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు ఇంకా ఆగటం లేదు అనటానికి నటుడు పృథ్వీ గారు చేసినటువంటి ఈ ఒక్క ట్వీటే ఉదాహరణగా చూడొచ్చు. సో ఇది ఆగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆగే పరిస్థితిలో కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి గారు లాంటి చేసినటువంటి వ్యాఖ్యలకు సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ సాక్షాత్తు అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ సీఎంగా ఉన్నారు. ఆయనే ఫోన్ చేసి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పడం కావచ్చు, ఆ సోషల్ మీడియా కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా వీడియోలు చేయటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కూడా చేయడం చూస్తుంటే అంటే ఇలాంటి సైకోలకి ఇలాంటి వాళ్ళ చేతే రాజకీయం చేపిస్తుందా, ఇదేనా వైఎస్ఆర్సీపీ రాజకీయం అనే విధంగా తయారైపోయినటువంటి పరిస్థితి. ఇదే కొనసాగే విధంగానే మా పార్టీ రాజకీయం అంటే ఇంతే, మా రాజకీయం ఇలాగే ఉంటుంది అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, వైఎస్ఆర్సీపీ సూత్రాలన్నీ కూడా దీనికి బలంగా చేకూరుతున్నట్టుగా అయితే ఇవన్నీ కనిపిస్తాయి. మరి ఏం చేస్తారు కూటమికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే దీని మీద ఉన్నటువంటి పోలీసు పెద్దలు కూడా ఇలాంటివి ఇక్కడతో ఆపే విధంగా ఎలాంటి శిక్షలు పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులకి వేస్తే, ఇప్పుడు వీళ్ళని ఏమి చేయలేకపోతున్నాం అన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారనే ధైర్యంతో ఈ సైకోలు ఇంకా రెచ్చిపోతున్నారు అనేది స్పష్టం అవుతుంది. సో ఇలాంటి వ్యక్తులకు శిక్షలు బలంగా పడితేనే ఇలాంటి వాళ్ళకి కొంత భయం అయితే వస్తూ ఉంటుంది. సో అలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తారు, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కూడా వేచి చూడాలి.